ఒక వాడు దొంగతనం చేసి ఒప్పుకోట్లా, పెన్ను ఇటు నుంచి ఇటు పొడి చేస్తాడు. ఎవరు అల్లు అర్జును బన్నీ కసక్కని పొడుస్తాడు. నేనే చేశానంటాడు, చచ్చినట్టు ఒప్పుకుంటున్నాడు. వెంటనే నా మీద త్రివిక్రము, వీడేంటి ఇంత వైల్డ్గా ఉన్నాడు, వీడికి అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి. అంటే ఆల్టర్నేటివ్ నీ అభిప్రాయం అంటే రాజేంద్ర ప్రసాద్ సినిమా చూపించిన వీడియో రిలాక్స్ అవుతాడు. ప్రజల్లో స్ట్రెస్ తగ్గిపోవాలంటే మీరు కనపడాలి, మీ డైలాగ్ వినపడాలి. రెండోదనే ఆ నలుగురు సినిమా రిలీజ్ తర్వాత నేను మీతో మాట్లాడాను ఒకసారి. అన్నయ్య, మీ కెరీర్లో ది బెస్ట్ ఇది, ఇంకెందుకు దీని తర్వాత మీరు సినిమాలు చేయకపోయినా చాలు మీ లైఫ్కి అన్నాను. అంటే మీరు మాట అన్నారు. బడిపంతుల తర్వాత ఎన్టీ రామారావు గారు అట్లాంటి అద్భుతం క్యారెక్టర్ తర్వాత సినిమాలు మానేసి ఉంటే ఒక సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి ఇట్లాంటి వేట ఇట్లాంటివి వచ్చేవా, అది ఒక ప్రవాహం వెళ్తూ ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆ నలుగురు తర్వాత కొనసాగుతున్న ఈ ప్రవాహం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? 100%. నేను అదే ఇందాక నుంచి ఇప్పుడే మనం వెంకటేశ్వర స్వామిని చూపించుకున్నాం. మనం ఈ అవకాశం వరకు మనకి చేస్తేనే కదా వచ్చింది. అక్కడితో ఆగిపోయినట్టయితే నాకు తెలిసి ఒక ఎన్టీ రామారావుకి బడిపంతులు కానీ, ఒక నాగేశ్వరరావుకి దేవదాస్ కానీ, ఇలాంటి కొన్ని సినిమాలు ఒక ఆర్టిస్ట్ జీవితంలో ఒక మెమరబుల్ ఉంటుంది. మనకి నువ్వన్నట్టు ఆ నలుగురు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. సార్ అవును, 300 అయింది ఇప్పుడు. అవును కాదు అయింది. నిజంగా ఈ ప్రశ్న నేను అనేక సార్లు ఎదుర్కొన్నాను. కానీ జోక్ ఏంటయ్యా అంటే, నేను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పితే నాకు అలా ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడూ లేదు. అలా నా క్యారెక్టర్ కాదు అసలు. నా కోసం వాడు ఒక దానవీర స్వరకర్ణ తీసి అలాంటి అలవాట్లు నాకు లేవు ఎప్పుడు. సో నేను ఇప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్న వెంకటేశ్వర స్వామి అవకాశం, అమ్మో స్వామి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారా, దీన్ని మనం ఎలా సద్వినియోగపరచుకుంటాం? ఒక అవకాశం వస్తుంది, ఎలా ఉపయోగించుకుంటాం? ఆ నలుగురు అసలు మనకి ఆ నలుగురు, రాజేంద్ర ప్రసాద్ అనేవాడెవడు, రఘురామ్ అనేవాడెవడు, సంబంధం లేదు. జులై సినిమా చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం నన్ను, సార్ ఏంటి సార్ అన్నాను. నేను పెద్ద ఆఫీస్ ఒక ఆయన సెల్యూట్ కొట్టి, సార్ టూ మచ్, వాట్ ఈస్ దిస్ అన్న. ప్రసాద్ గారు మీ అంత మంచివాడు మా డిపార్ట్మెంట్లోనే లేరండి. సార్ అది నాకేం సంబంధం లేదు సార్, మా త్రివిక్రమని అడగండి, అతను రాశాడు మనం చేశాము, అంతేకాని మన చేతిలో ఏమీ లేదండి. అది మరి అంత మంచివాళ్ళు మా డిపార్ట్మెంట్లో లేదు సార్ అని అన్నాడు. నిజంగా గొప్ప, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది అది. చాలా సంతోషం సార్. అయ్యా చెప్పు.